హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. పనికిరాని వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, మన పనిని టైంని ఏ విధంగా పొదుపుగా చేసుకోవచ్చు, మన పనులను సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి. టిప్ నెంబర్ 1, చెక్క అట్ల కాడ ఒకటి తీసుకోండి. పనికిరాని మాస్క్ ఒకటి తీసుకొని అటు ఇటు ఎడ్జెస్ ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మాస్క్ని వెడల్పుగా చేసేసుకోండి. ఇప్పుడు ఇది 2 పొరలుగా ఉంటుంది. ఇది మధ్యలో పెట్టేసేసుకోండి. సో దీన్ని హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. అంటే ఎక్స్ట్రా ఉంది కదా, అది ఫోల్డింగ్ చేసేసుకొని పైన ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మిగిలి ఉంటుంది కదా మనం కట్ చేసిన దానికి రబ్బర్ బ్యాండ్, అది ఈ విధంగా 2 స్టెప్స్ వేసేసుకోండి. టైట్గా ఉంటుంది. సో ఇప్పుడు మన ఇంట్లో పాతది అయిపోయిన టూత్ పేస్ట్ ఉంటుంది కదా, ఏదైనా పర్వాలేదండి. నేనైతే డాబర్ రెడ్ తీసుకున్నాను. ఇది కొంచెం తీసుకొని దీనికి ఈ విధంగా అప్లై చేసేయండి. చూసారు కదా, వ్యాజ్లైన్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు మన ఇంట్లో ఈ విధంగా డస్ట్ పేరుకుపోయిన స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, సో అయితే ఈ స్విచ్ బోర్డ్స్ చూస్తున్నారు కదండి ఎంత బ్లాక్గా ఉన్నాయో. ఇప్పుడు ఇది చెక్క అట్ల కాడు కాబట్టి మనం ఏ విధంగా క్లీన్ చేసినా కూడా మనకి షాక్ కొట్టదు. చూసారు కదండి, ఈ ఎడ్జెస్లో చాలా బ్లాక్గా కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఈ చెక్క అట్ల కాడని ఇలా పెట్టేసి మనం క్లీన్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా బాగా రుద్దేసేయండి. ఈ లోపల ఎక్కడైతే మనం చేయి పెట్టుకోకుండా క్లీన్ చేయకోకుండా ఉండాల్సి ఉంటుందో అక్కడ ఈ చెక్క అట్ల కాడని ఈ విధంగా పెట్టేసి క్లీన్ చేసేసుకోవచ్చు. చాలా నీట్గా తెల్లగా వస్తుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడైతే వింటర్ సీజన్. సో మనం ఏంటంటే ఇలా పిల్లోని ఉంటుంది కదా, సమ్మర్లో అయితే ఎండకేసేస్తాం, అవసరమైతే వాష్ కూడా చేసేస్తాం. అయితే వింటర్ సీజన్లో ఎండ ఎక్కువగా ఉండదు కాబట్టి మన ఆయిల్ పెట్టుకుంటాం కదా హెయిర్కి, ఆయిల్ అంతా కూడా ఈ పిల్లో పీల్ చేయటం, లేకుంటే మనకు చెమట పట్టింది అనుకోండి అదంతా ఇది పీల్ చేసి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సో మనం ఇది వాష్ చేయడానికి ఎండలో వేయటానికి కుదరకపోవచ్చు. అప్పుడు ఈ విధంగా ఫేస్ పౌడర్ తీసుకొని ఈ పిల్లోపై మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసేయండి. సో ఈ విధంగా మనం తలదూకుంటాం కదా కోము, అది తీసుకొని ఈ విధంగా బ్రష్ చేస్తున్నట్టుగా చేసేయచ్చు. లేకుంటే ఈ విధంగా కొంచెం టాస్ చేసినట్లయితే లోపలికి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా కూడా అనొచ్చండి, మీ ఇష్టం. ఇప్పుడు రెండో వైపు కూడా ఇలా పౌడర్ అప్లై చేసేసి ఈ విధంగా దువ్వెనతో దువ్వుతూ ఉండండి. లోపలికైతే వెళ్తుంది. బ్యాడ్ స్మెల్ రాకోకుండా ఇందులో ఉండే చిన్న చిన్న క్రిమి కీటకాలన్నీ కూడా నశిస్తాయండి. ఫంగస్ ఏర్పడుకోకుండా జాగ్రత్త పడుతుంది. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా, ఇది రైస్ అండి. అంటే నార్మల్ రైస్ కాదు, బాస్మతి రైస్ అంటారు కదా, మనం బిర్యానీ పలావ్ చేసుకుంటాం కదా ఆ రైస్. ఇది చాలామంది ఎక్కువ క్వాంటిటీలో తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడైతే మీకు మినిమం కేజీ వరకు చూపిస్తున్నానండి. సో ఇది చాలా రోజులు నిల్వ ఉండాలి అంటే ఇందులో సింపుల్గా మన ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, బిర్యానీ చేసేటప్పుడు బిర్యానీ ఆకులు వేస్తాము, ఆ ఆకులు ఇందులో వేసేసుకోండి అక్కడక్కడ. సో మన క్వాంటిటీని బట్టి ఎక్కువ పడతాయండి. ఇందులో అయితే నేను సుమారుగా ఒక 2 అయితే వేసేస్తున్నాను. సో ఈ విధంగా వేయటం వల్ల పురుగు పట్టుకోకుండా ఎలాంటి స్మెల్ రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా, ఇంట్లో ఈ విధంగా స్విచ్ బోర్డ్స్, అలాగే ఛార్జర్స్, ఇయర్ ఫోన్స్, ఈ వైర్స్ మనం చేతితో పట్టుకున్నప్పుడు మన చేతికున్న మురికి అంటుతుంది, అలాగే కొంతకాలానికి బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. వీటికి ఉన్న డస్ట్ని క్లీన్ చేయడానికి స్మూత్ క్లాత్, టిష్యూ పేపర్, స్పాంజీ ఇవైతే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా పడితే అలా క్లీన్ చేయకూడదు, ఎందుకంటే ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి వైర్లు తెగిపోతాయి అన్నమాట. ఇంట్లో ఈ విధంగా శానిటైజర్, హ్యాండ్ వాష్ ఏది ఉంటే అది తీసుకోండి. ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకుంటున్నానండి. స్పాంజ్ అయినా పర్వాలేదు, కాటన్ క్లాత్ అయినా బెటరేనండి. దీనిపై ఒక 2 డ్రాప్స్ వేసేసుకోండి. ఇదంతా కూడా అప్లై చేసేసుకోండి. అంటే ఈ టిష్యూ పేపర్ మొత్తం అప్లై చేసేసుకోండి, తడి తడిగా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనము వైర్ పట్టుకొని ఏదైతే మనం క్లీన్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేశాను కదా, బాగా ఇది అప్లై అయ్యిందనమాట. ఇప్పుడు మనం ఏదైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో అది ఈ విధంగా మెలకలు తీసేసి ఈ క్లాత్ అంటే ఈ టిష్యూ పేపర్ మిడిల్లో పెట్టేసుకోండి. ఈ వైర్ని ఈ విధంగా స్మూత్గా పెట్టేసి లాగేసేయండి. చాలా సింపుల్ అండి, ఫాస్ట్గా లాగేయొద్దు,
చాలా సింపుల్గా ఇలా లాగేస్తే దీనికి ఉన్న బ్లాక్నెస్ అంతా పోతుంది. జిడ్డు ఏదైనా డస్టింగ్ ఉన్నా కూడా మొత్తం పోతుంది. మంచి స్మెల్ వస్తుంది. క్రిమి కీటకాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మనకు తెలియని చిన్న చిన్న సూక్ష్మ జీవులు అంటారు కదా, అలాంటివి కూడా వీటికి ఉంటాయన్నమాట. అవి కూడా నశిస్తాయి. చూసారు కదా ఎంత మంచిగా వచ్చేసిందో. దీనికి ఉన్న బ్లాక్ అంతా కూడా ఈ టిష్యూ పేపర్కి అంటేసిందనమాట. ఈ విధంగానే ఛార్జర్స్, ఇలా స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, ప్లగ్ బాక్స్లు అంటారు, అవి కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలాంటివి మాత్రమే కాదండి, ఛార్జింగ్ లైట్స్, స్విచ్ బోర్డ్స్ అవి కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే స్విచ్ బోర్డ్స్ అంటే కరెంట్ ఉంటుంది కాబట్టి చేత్తో క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూసారు కదా, పచ్చిమిర్చి, ఆనియన్స్, వెజిటేబుల్స్ ఏవైనా మనం కట్ చేసేటప్పుడు ఇలా ఒక చాక్ బోర్డ్ని యూజ్ చేస్తామండి. అది చెక్కదా లేకుంటే ప్లాస్టిక్దా ఏదైనా సరే మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా నైఫ్తో కట్ చేసేటప్పుడు ఇలా గీతలు పడుతూ ఉంటాయి. సో ఒక్కొక్కసారి ప్లాస్టిక్ కూడా కట్ అయిపోయి మనం చూసుకోకుండా కుక్ చేసినప్పుడు అది మన బాడీలోకి వెళ్ళిపోయి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటిదైతే యూస్ చేయకండి. నేను యూస్ చేయట్లేదండి, ఇదైతే పక్కన పెట్టేశాను. సో అయితే మనం ఏంటంటే హడావుడిలో నార్మల్గా వెజిటేబుల్ కట్ చేసి కడిగేసి పక్కన పెట్టేస్తాం, కానీ డీప్ క్లీనింగ్ అయితే చేయమండి. అందుకోసమే ఇక్కడ మచ్చలు పడిపోతూ ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా మచ్చలు పడినప్పుడు సింపుల్గా మనం డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, అది ఒక 2 డ్రాప్స్ ఎక్కడైతే మచ్చలు ఉంటాయో అక్కడ వేసేసి ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, చూసారు కదండి. సో ఈ స్క్రబ్బర్తో ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడ ఇక్కడ మొత్తం కూడా అసలు ఈ బోర్డు అంతా కూడా నీట్గా క్లీన్ చేయండి. రఫ్గా ఉన్నది మొత్తం కూడా ఇలా ప్లాస్టిక్ది కాబట్టి కొంచెం పెచ్చులు లేస్తూ ఉంటుంది కదా, అదంతా కూడా పోతుందన్నమాట. మళ్ళీ ఒకవేళ మనం యూస్ చేసుకోవాలన్నా యూస్ చేసుకోవచ్చు. ఓన్లీ వెజిటేబుల్స్కి మాత్రమే కాదండి, ఏదైనా మనం కట్ చేసుకోవాలనుకున్నా కూడా ఈ బోర్డు అయితే యూస్ఫుల్ అవుతుంది. ఇలా బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసేసుకోండి. దీనికి ఉన్న మచ్చలన్నీ పోతాయండి. నెక్స్ట్ వాటర్తో అయితే క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడైతే చూద్దామండి ఎలా ఉందో. చూసారు కదండి, ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, మొత్తం కూడా క్లీన్ అయిపోయింది కదండి. సో ఈ విధంగా అయితే చెక్కవైనా సరే ప్లాస్టిక్ అయినా ఇలా నీట్గా వారానికి ఒకసారి డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదండి, స్టవ్ మీద మనం ఏదైనా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు వెజిటేబుల్స్, చికెన్, మటన్, బోండా, బజ్జీ, పకోడీ ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నప్పుడు ఆయిల్ ఈ విధంగా చింది స్టవ్ మీద అంతా పడిపోతుంది. సో ఇలా పడినప్పుడు మన ఇంట్లో ఏదైనా న్యూస్ పేపర్స్ పాతవి ఉంటాయి కదా, సో అవి లేకుంటే పాతవి పిల్లల బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ అయిపోయినప్పుడు అవి పడేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఈ విధంగా ఒక పేపర్ తీసుకొని ఈ ఆయిల్ అంతా కూడా ఇలా తుడిచేసేయండి. పేపర్తో ఈజీగా పోతుందండి. ప్రతిరోజు మనము వాటర్ అప్లై చేసి సోప్ లిక్విడ్స్ ఇలాంటివి వేసేసి క్లీన్ చేయలేము. అలా క్లీన్ చేసినా కూడా త్వరగా పాడైపోతాయి. కాబట్టి ఈ విధంగా సింపుల్గా ఆయిల్ అంతా కూడా తుడిచేస్తే కడిగినట్టుగా స్టవ్ అయితే ఉంటుందండి. చాలా నీట్గా ఉంది కదా. సో ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.